ఇట్లా మనం ఆలోచన చేసినట్లయితే మన పాత్ర అనేది దేవుని యొక్క పిల్లల్ని కాపాడే విషయంలో ఉంటే గనుక దేవుడు ఎంతో ఆనందిస్తారండి. ఆయన అందుకే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే 99 మంది నీతిమంతుల విషయంలో లేదట. ఒక్క పాపి విషయంలో మార్పు కలిగితే చాలు. వచ్చే ఆనందం చాలా గొప్పదంటున్నారాయన. అంటే ఆయన్ని ఆనందించగలిగేలాగా మనం ఉన్నామా? ఈరోజు మనం చూసామనుకోండి, ఏదైనా ఒక మీటింగ్‌కి రావడానికి కూడా చాలా లాంగ్ అండి అంటారు. చాలా లాంగ్ అండి మేము అక్కడికి రావాలండి అంటారు. ఏవండీ యేసుక్రీస్తు వారే పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. అది లాంగ్ కాదా? ఈ 5 గంటలు, 6 గంటల లోకాలని దాటుకొని ఆయన భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చినప్పుడు మనం ఏమంటాం? అమ్మో! అది చాలా లాంగ్ అండి వాక్యాన్ని చూడడానికి అంత దూరం రావాలా అంటాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అనుకుని చాలా లాంగ్ అండి నేను రాలేనండి మీ కొరకని చెప్పేసి ఆయన కూడా అక్కడే ఉండిపోతే ఈరోజు మనకు రక్షణ వచ్చేదా? రాదండి. కానీ ఆయన మన కొరకు వచ్చారు. కానీ మనం ఒక అడుగు ముందుకేస్తున్నామా? ఆలోచించేయండి.